నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉక్రెయిన్కు అమెరికా పేట్రియాట్ మిసైల్ సిస్టమ్, ఇక రష్యాకు ఇబ్బంది తప్పదు. బ్రహ్మోస్ ఉన్న ఇజ్రాయెల్ ఆయుధంపై భారత్ ఆసక్తి, ప్రమాదకరమైన లోరా క్షిపణి కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ, విదేశాలకు వెళ్లకుండా ముందస్తు చర్యలు, బెయిల్ పిటిషన్ రద్దు చేసిన హైకోర్టు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూలైన్లు. శ్రీవారి ఆలయంలో వేడుకగా ఆనివార ఆస్థానం, నిత్యైశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించిన పెద్ద జీయర్ స్వామి, పుష్ప పల్లకిపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్ణాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆనివార ఆస్థానం అని పేరు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజు అయిన ఈ ఆనివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ను మార్చి, ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందుగల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వెంచేపు చేస్తారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వెంచేపు చేస్తారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. వీటిలో 4 మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామివారికి, మరొకటి విశ్వక్సేనుల వారికి అలంకరించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో పరివట్టం, చిన్న పట్టుగుడ్డ కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి నిత్యేశ్వర్యో భవ అని స్వామివారిని ఆశీర్వదించారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీ 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 పెద్ద జీయర్ స్వామివారికి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామివారికి, టీటీడీ తరపున కార్యనిర్వహణాధికారికి లచ్చన్న అను తాళపు చెవి గుర్తుని వరుస క్రమంలో కుడి చేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శటారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుర్తుని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. ఆనివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్ప పల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి, ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి వారి ఆలయం నుంచి పెద్ద జీఎం గారు, చిన్న జీఎం గారు, సర్కార్ వారు, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు, ఇతర అధికారులతో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా, విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకువచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పరివిట్టం సమర్పణ, అట్లాగే బంగారు వాకిల్లో వేంచేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది. అక్షరారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు, విశేషమైన హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార బృందము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం, ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం, వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడము, వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా హుండీలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు. నూతన శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో శ్యామలారావు అధికారులను ఆదేశించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్కు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రంలో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని టీటీడీ ఈవో జె శ్యామలారావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో జూలై 22వ తేదీన భక్తులకు అందుబాటులోకి రానున్న నూతన శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రాన్ని అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటర్ వద్ద భక్తులు ఇబ్బంది పడకుండా టీ, కాఫీ, పాలు, త్రాగునీరు పంపిణీ చేయాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. శ్రీవాణి టికెట్ల సమాచారాన్ని భక్తులందరికీ తెలిసేలా డిజిటల్ స్క్రీన్ల ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఏఎన్సీ, హెచ్వీసీ ఉప విచారణ కార్యాలయాల వద్ద జరుగుతున్న ఆధునీకరణ పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే తిరుమలలోని ఫుడ్, వాటర్ ల్యాబ్ను తనిఖీ చేసి అక్కడ చేపడుతున్న పరీక్షల గురించి సిబ్బందితో ఆరా తీశారు. నాణ్యతలో రాజీ లేకుండా ఎప్పటికప్పుడు పగడ్బందీగా ఆహార, త్రాగునీటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించి ఉంది. బుధవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు క్యూ లైన్లు విస్తరించి ఉండటం గత కొద్ది రోజుల నుంచి కనిపిస్తుంది. దాదాపు 2 నెలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత జూన్ నెలలో ఆదాయం గతంలో ఎప్పుడూ లేని విధంగా వచ్చిందని, 120 కోట్ల రూపాయలకు పైగానే హుండీ ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ నెలలో కూడా భక్తుల రద్దీ తగ్గకపోవడంతో హుండీ ఆదాయం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. యావరేజ్న రోజుకు 4 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు వెంటనే దర్శనం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనం క్యూలైన్లోకి ఉదయం 7:30 గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 7 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 4 నుంచి 5 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,020 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,609 మంది భక్తులు తమ తల నీరాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. తిరుమలలో క్షేత్రస్థాయిలో పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం హాకర్స్ పాలిట వరంగా మారింది. తిరుమలలో అడుగడుగునా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కింది స్థాయి అధికారులు, విజిలెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం, మామూళ్ల మత్తు హాకర్స్ పాలిట కాసులు కురిపించే కల్పవృక్షంగా తయారయ్యాయి వైకుంఠం క్యూ లైన్లు. సాధారణ భక్తులు 4-5 గంటల పాటు క్యూ లైన్లలో నిలబడి అతి కష్టం మీద చేరుకోవలసిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సమీపంలోని క్యూ లైన్లో హాకర్స్ అతి సులభంగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అడుగడుగున సీసీ కెమెరాలు క్యూ లైన్లో వెంబడి ఏర్పాటు చేసిన ఎంతో తెలివిగా సీసీ కెమెరాలు లేని చోట వీరి వ్యాపారాలను కొనసాగించడంలో విజిలెన్స్ సిబ్బంది హస్తం లేకపోలేదా అంటూ పలువురు భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా ఉండగా బయట కేవలం 15 రూపాయలు మాత్రమే అమ్మే జ్యూస్ టెట్రా ప్యాకెట్లను రెట్టింపు ధరతో అమ్ముతూ భక్తుల జేబులు చిల్లుపడుస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన భక్తులను దుర్భాషలాడుతూ ఇష్టముంటే తీసుకోండి లేదా మీ పని మీరు చూసుకోండి అంటూ భక్తులపై తిరగబడుతున్నారు. గట్టిగా ప్రశ్నించిన భక్తులకు మాత్రం అధికారుల చేతులు తడిపి మా వద్దకు వచ్చేసరికి కొద్ది మొత్తం మాత్రమే గిట్టుబాటు అవుతుందని వాపోయారు. ఇకనైనా టీటీడీ, విజిలెన్స్ సిబ్బంది దీనిపై దృష్టి సారించి వీరి ఆగడాలను అరికట్టాలని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని
లూథ్రా హైకోర్టులో వాదించారు. ఈ స్కామ్లో మిథున్ రెడ్డిది మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి తన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని అన్నారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని, ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరడంతో కోర్టు మిథున్ రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు మిథున్ రెడ్డి తరపున టి. నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి కోరారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ముడుపుల సొమ్మును తరలించడంలో తుడా పాత్రను నిగ్గు తేల్చిన సిట్ మరింత లోతైన దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇప్పటికే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులుగా పనిచేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. తుడా ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన వెంకట నారాయణ, అప్పటి పరిపాలనాధికారి గుణశేఖర్ రెడ్డి, వాహనాల పర్యవేక్షకుడిగా పనిచేసిన మోహన్ కుమార్ను విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిందితులు సాక్షులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు తుడాకు చెందిన వాహనాలను ముడుపుల తరలింపు కోసం వాడినట్లు సిట్ నిర్ధారించి తుడా వాహనాల డ్రైవర్లలో 3 అదుపులోకి తీసుకుని విచారించింది. భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి నగర 14వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. భారత్ కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల ఎర్రజెండా పండుగను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని తిరుపతి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కోరారు. తిరుచానూరు స్థానిక సింధు సర్కిల్లో సిపిఐ నగరం మహాసభలను జయప్రదం చేయాలంటూ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ, భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలతో ప్రజలకు చేరువైందని, ఈ నెల 18, 19 తిరుపతి ఆటోనగర్లో జరిగే 14వ మహాసభలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశానికి రాష్ట్ర, దేశ నాయకులు విచ్చేస్తున్నారని తెలిపారు. ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కావాలి అని అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు చూపకపోతే తిరుపతి పరిసర ప్రాంతాల్లో 26 కాలనీలు వేసి పేదలందరికీ పంచిన ఘనత సిపిఐ పార్టీది. అదేవిధంగా భారత పార్లమెంటులో భవన నిర్మాణ కార్మికులకు రక్షణగా బిల్డింగ్ సంక్షేమ చట్టాన్ని ప్రైవేట్ బిల్లు ద్వారా సాధించిన ఘనత ఏఐటీయూసీది. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు 45వ వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. జనంతోనే కూటమి నాయకులను ప్రశ్నించేలా ఇంటింటికి తిరిగి జనాన్ని జాగృతం చేశారు. వైసీపీ ప్రధాన నేతల పిలుపు మేరకు వార్డులలో ఆ డివిజన్లోని నాయకుల ఆధ్వర్యంలో డోర్ టు డోర్ తిరిగి జగనన్న నెరవేర్చిన పథకాలను గుర్తు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 45వ వార్డు కార్పొరేటర్ అనీష్ రాయల్, వార్డు వైకాపా అధ్యక్షురాలు రాజేశ్వరి, చంద్రిక, యశోదమ్మ, దినేష్ రాజేంద్ర, ఢిల్లీ పవన్ రాయల్, ముని యాదవ్, శివారెడ్డి, శంకర్, సిద్ధు తదితరులు పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, ఇవి చేస్తాం, ఇంటింటికి ఉద్యోగం, ఇంటింటికి రుణమాఫీ, అట్లా 6 మొత్తం బస్సులన్నీ ఉచిత బస్సు ఫ్రీ, చాలా రకరకాలుగా చెప్పడం జరిగింది. ఆ 13 నెలలు ఏ మోసం చేశారో మేము జనాలకు వెళ్ళి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వచ్చిందా లేదా అని కనుక్కొని, వచ్చిందంటే వచ్చింది, రాదంటే రా చేసింది. మా వార్డులో అయితే 90% దాకా ఎవరికి రాలేదు. ఇవన్నీ జనాలకు తెలియజేయడం కోసం ఈ ముఖ్య ఉద్దేశ ప్రోగ్రాం జరిగింది. కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అవి అందుతున్నాయా లేదా అంటూ వైసీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సారథ్యంలో ఎర్రమిట్ట, గిరిపురం, నెహ్రూ నగర్, న్యూ బాలాజీ కాలనీ తదితర వార్డులలో వైకాపా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉచిత బస్సు, ఏడాదిలో 3 సిలిండర్లు, నిరుద్యోగ భృతి తదితర సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని ఇంటింటికి తిరిగి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులను ఆరా తీశారు. టీడీపీ నాయకులు సుపరిపాలన పేరుతో ఇంటింటికి వస్తున్నారని, వారిని నెరవేర్చని పథకాలపై ప్రజలంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని పలు డివిజన్లలో కూటమి నాయకులతో కలిసి గడప గడపకు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సేవలను వివరించారు. అలాగే ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తేవాలని, కొంతమంది ప్రజలు వ్యక్తిగత సమస్యలను విజ్ఞప్తి చేయగా అప్పటికప్పుడే ఎమ్మెల్యే వారి సమస్యలను పరిష్కరించారు.
ప్రభుత్వంతో జరగాల్సిన పనులు మాత్రం బద్రాయించి వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. దీంతో కూటమి నాయకుల్లో, ప్రజల్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పట్ల అనూహ్య స్పందన వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సంవత్సర కాలంలోనే ప్రజాప్రతినిధులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క గడపకు వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కారణాల చేత మిగిలిన లబ్ధిదారులకు వెంటనే ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం మాట ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు నగర మేయర్ అముద, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రోడ్ల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చి పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత యజమానులతో మాట్లాడడం, వారికి అనుకూలంగా అవార్డులు పాస్ చేయడంతో పాటు మీరిచ్చే ఈ స్థలం వల్ల చిత్తూరు అభివృద్ధి వేగవంతం అవుతుందని వారిని ఒప్పించడం పట్ల పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సాగని పనులు 1 సంవత్సర కాలంలోనే పనులు ఊపందుకున్నాయి. అప్పట్లో 80 అడుగులు మాత్రమే రోడ్డు వేస్తామని చెప్పినా పనులు కానిది ప్రస్తుతం 100 అడుగులు వేసేందుకు అధికారులు సిద్ధపడుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మురకంబట్టు వరకు, గాంధీ విగ్రహం నుండి తానా వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బంగ్లా కాంపౌండ్ కూడా తొలగించి రోడ్డు విస్తరణ వేగవంతం చేశారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా తన మార్గనిర్దేశంలో కమిషనర్ పి. నరసింహప్రసాద్కు ఆదేశాలు జారీ చేసి చిత్తూరు నగరంలో హైరోడ్డు విస్తరణ ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా కట్టమంచి వద్ద ఉన్న ప్రైవేటు స్థలం యొక్క భవన యజమాని దగ్గర నుండి అంగీకార పత్రంను తీసుకొని హైరోడ్డుకు కావలసిన 100 అడుగుల స్థలాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో తొలగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లాన్ సూపర్వైజర్ బాలాజీ, టీబీపీఓలు, ప్రణాళిక సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు నష్టం కలిగించే పనులు చేస్తే అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తామని రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ జి. పాల్యం తేజోవతి అన్నారు. క్రోమోకేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నందు నిన్న జరిగినటువంటి ప్రమాదకరమైన దుర్ఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైనది. ఇందులో రవీంద్ర, వెంకటేష్ అనే ఇద్దరు తీవ్రంగా కాలిపోవడం జరిగింది. వైద్య నిమిత్తం వాళ్ళు ప్రస్తుతం చెన్నైలో కోలుకుంటున్నారు అని విన్నాను. మనకు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ పరిస్థితి సమీక్షించినట్లయితే ప్రాథమికంగా ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. 5 ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్నప్పటికీ ఇది వరకు ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు ప్రమాదం జరగడం అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రాథమికంగా దర్యాప్తు చేపట్టి దీనికి తగిన కారణాలేంటి, అయినా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలా ప్రతిఘటించాలి, ఎలా సహాయ చర్యలు ఎలా ఆపాలి, ఇలాంటివి జరగకుండా అనే వాటి పట్ల కూడా నైపుణ్యం అందించాల్సిన ఆవశ్యకత చాలా ఉందని భావిస్తున్నాము. స్మార్ట్ మీటర్లు బిగిస్తే అడ్డుకుంటామని రైతులు తీర్మానించినట్లు రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీర్మానించారు. బుధవారం సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం రైతు నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాడ గంగరాజు, సిపిఐ నాగరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి అధికారంలో కూర్చున్న వెంటనే సబ్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల పేరుతో ఛార్జీలు పెంచి వినియోగదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని, వెంటనే యూజర్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం మానుకోవాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా ప్రజానికి ఒకటి పిలుపునిస్తున్నాం. ఈ స్మార్ట్ మీటర్లను ప్రతి ప్రజలు వ్యతిరేకించాలి. గ్రామీణ స్థాయి నుంచి ప్రతి ఇంటింటికి బిగించడానికి వస్తున్నారు. ఇప్పటికే వ్యాపార సంస్థలు పెట్టారు. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్లు భవిష్యత్తులో ప్రజలకి వాళ్ళ ఫోన్లో రీఛార్జ్ ఉంటేనే కరెంట్ ఉంటుంది. వాళ్ళ అనివార్య పరిస్థితుల్లో వాళ్ళ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే మొత్తం వాళ్ళ ఇల్లంతా కూడా అంధకారం రాబోయే పరిస్థితి రాబోతుంది. అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పి మేము సిపిఎంగా, సిపిఐగా, ఇతర ప్రజా సంఘాలు, ఇట్లా వామపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు స్మార్ట్ మీటర్తో 100 రూపాయలు వస్తుంది, గతంలో ఈరోజు 300 రూపాయలు వస్తుంది. ఇది కూడా మీటర్ల వల్ల సమస్యని కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ మీటర్లని, స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలా, కరెంట్ ఛార్జీలు తగ్గించాలా,
అదనపు ఛార్జీలు అంటే సర్దుబాటు పేరుతో ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలని కూడా మేము వామపక్ష పార్టీలుగా మేము తెలియజేస్తున్నాం. సిఐటియు ఆధ్వర్యంలో తోపుడు బండ్ల వ్యాపారస్తులు జూలై 22న పాత మున్సిపల్ కార్యాలయం నుండి సిఐటియు నగర కార్యాలయం వరకు జరిగే ప్రదర్శన బహిరంగ సభలో తోపుడు బండ్ల వ్యాపారులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం 7వ నగర మహాసభలు 22వ తేదీన యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో జరుగుతున్నాయి. తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఈరోజు వాళ్ళ పరిస్థితి గమనిస్తే అనేక మందికి ఉద్యోగాలు లేక చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా బతుకు తెరువు కోసం ఇతర జిల్లాల నుండి ఇతర ప్రాంతాల నుండి వచ్చి తిరుపతి నగరంలో 20-30 ఏళ్ళ వ్యాపారాలు నమ్ముకొని చేస్తుంటే కానీ తిరుపతి నగరంలో ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతోంది. వాళ్ళకి రక్షణ కల్పించాలని 2014లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్టాన్ని కూడా మున్సిపల్ అధికారులు అమలు చేయకుండా వీళ్ళని ఉన్న పలంగా తొలగించడం, బెదిరించడం, ట్రాఫిక్ పోలీసులు పిటి కేసులు రాయడం, వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పడం వంటి ఈ రకంగా మానసికంగా వేధించడమే కాకుండా వాళ్ళ వ్యాపార జీవనాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ 7వ నగర మహాసభలో తోపుడు బండ్ల వ్యాపారస్తుల సమస్యలపై చర్చించి రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపట్టడం కోసం సుప్రీంకోర్టు ఏ రకంగా గైడ్లైన్స్ ఇచ్చింది దాని ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించాలని, ఆదుకోవాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేటువంటి తదితర సమస్యల కోసం భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నాం. ఆ రకంగా ఆఖరి సమస్యల పరిష్కారానికి కూడా మున్సిపల్ అధికారులు కూడా పరిష్కారానికి చొరవ చూపాలని సిఐటిగా కోరుతున్నాం. ఈరోజు మున్సిపల్ అధికారులు ఎక్కడ చూసినా కూడా తోపుడు బండ్లు ఉండకూడదు, రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు, గ్రీన్ జోన్లు అని చెప్పి ఆంక్షలు పెడతా ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదు. వీళ్ళకి జనసంచారం ఉన్న చోట వ్యాపారాలు చేసుకోవడానికి అక్కడ పెట్టించకుండా లేదు, ఇక్కడంతా రెడ్ జోన్ మొత్తం తీసేయాల్సిందే అనే వేధింపులకి, అలాగే ప్రతి సెంటర్లో ఆ ఏరియా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకి తర్వాత ట్రాఫిక్ పోలీసులు పిటి కేసులు వేయడము, వారానికి 2-3 సార్లు వేయడము, 550 రూపాయలు పెనాల్టీలు ఎత్తిపి కోర్టు దగ్గర కట్టాలి. కోర్టు దగ్గర కట్టడం కాదు, సాయంత్రం వరకు అక్కడ నిలబడి ఉండి కోర్టుకు కట్టేసి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ వేధింపులన్నీ మానుకోవడం కోసం ఈ ఆకర్ష్ మహాసభల్లో చర్చ చేయడానికి మేము ఈ మహాసభలు జరుపుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,600,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 9,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,14,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 117 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉక్రెయిన్కు అమెరికా పేట్రియాట్ మిసైల్ సిస్టమ్, ఇక రష్యాకు ఇబ్బంది తప్పదు. బ్రహ్మోస్ ఉన్న ఇజ్రాయెల్ ఆయుధంపై భారత్ ఆసక్తి, ప్రమాదకరమైన లోరా క్షిపణి కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ, విదేశాలకు వెళ్లకుండా ముందస్తు చర్యలు, బెయిల్ పిటిషన్ రద్దు చేసిన హైకోర్టు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శిలాతోరణం వరకు బారులు తీరిన క్యూలైన్లు. శ్రీవారి ఆలయంలో వేడుకగా ఆనివార ఆస్థానం, నిత్యైశ్వర్యోభవ అని స్వామివారిని ఆశీర్వదించిన పెద్ద జీయర్ స్వామి. పుష్ప పల్లకిపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.